నమస్తే అండి. అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి స్వాగతం. నా పేరు సంతోషి. సో మనము కిందటి ఎపిసోడ్లో ఈ పట్టి ఎలా అల్లాలో చూసాం కదా. ఇప్పుడు దీని డిజైన్ అల్లుదామండి. సో ఇంతవరకు కంప్లీట్ అయి ఉంటుంది అందరిది. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టుకొని ఒక స్టిచ్ వదిలేయాలండి. ఇప్పుడు ఇది కదా ఉన్నాం, మనం ఇది వదిలేయాలి. దీన్ని నెక్స్ట్ ఇది వదిలేసి దీంట్లో నుంచి తీయాలి. దీంట్లో నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు ఇలా మనకి చైన్ స్టిచ్ 2 స్టిచ్చెస్ కనపడుతున్నాయి కదా, 2 ఉంటాయి ఇవి. సో మీరు ఏం చేయాలంటే ఒకటే ఇది వదిలేసి ఫస్ట్ దాంట్లోంచి ఇలా 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 చుట్టుకొని ఇది వదిలేసేసి దీంట్లో నుంచి చూడండి, ఇక్కడ ఇది వదిలేయాలి. ఈ పక్క దాంట్లో నుంచి దీంట్లో నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం డబుల్ క్రోషేలు 7 చేయాలండి. దీంట్లో 1 2 3 4 5 6 7 అయ్యాయి కదండి. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇది వదిలేయాలి. దీని పక్కదే ఇది కదా, దీని పక్కన దీన్ని వదిలేసి ఈ రెండిట్లో నుంచి తీయాలండి. ఈ రెండిట్లో నుంచి ఇలా తీసి చూడండి, 2 వస్తాయి చైన్స్. ఇక్కడ 2 ఉన్నాయా. సో ఇలా చుట్టుకొని ఈ 2 ఇలా తీయాలి. సో మనకి ఇలా కనపడుతుంది చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, చుట్టుకొని ఈ పక్కది దీని పక్కది ఏంటి ఇది కదా, ఇది వదిలేసి ఈ పక్క దాంట్లోంచి ఒక సింగిలే తీయాలి. మళ్ళీ అలా సింగిల్ చేయడం వల్ల ఇది హాఫ్ సర్కిల్ వస్తుంది కదా, ఈ స్పేస్ వచ్చి మనకి బాగా కనపడుతుంది. ఈ రెండిట్లోంచి తీయచ్చు, ఇలా 2 తీయచ్చు, ఇలా అని 2 కూడా తీసుకోవచ్చు ఇలా. కానీ ఎక్కువ స్పేస్ రాదు చూడండి, ఈ సింగిల్కి వచ్చినంత స్పేస్ రాదు. సో ఇది బాగా లుక్ ఇస్తుంది అనమాట. అందుకోసమే ఒకటి వదిలేసి ఈ సింగిల్ ఒక్కదాన్ని ముందర దాన్ని మాత్రమే తీసుకొని 7 టైమ్స్ మళ్ళీ 1 2 3 4 5 6 7 చూడండి, కనిపిస్తుందా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కదా, దీన్ని ఇది వదిలేసేసి దీన్ని నెక్స్ట్ ఇలా తీసుకొని ఇలా చుట్టుకొని 2 ఇలా తీసేయాలి. చూడండి, ఇలా ఇలా కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చుట్టుకొని ఇది వదిలేసేసి దీంట్లో నుంచి చూడండి, దీని పక్కది ఇది కదా, దీని పక్కది ఇది కదా, దీన్ని వదిలేసి ఒక దాంట్లోంచి వదిలేసి ఇది సింగిల్. సో 7 చేయాలి దీంట్లో. మళ్ళీ ఒకటి వదిలేసి ఒకటి చేస్తూ ఉండాలండి. ఒక దాంట్లో ఏమో సింగిల్ దాంట్లో చేయాలి, ఒకటి వదిలేసి డబుల్ 2 ఇలాగా, మళ్ళీ సింగిల్. ఈ రౌండ్ అంతా ఇలాగే చేయాలండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ రౌండ్ చూపిస్తాను మీకు. సో మనం ఒక ఫస్ట్ రౌండ్ ఎలా వేయాలో చూపించాను కదా మీకు. సో ఎలా వేయాలో, సో ఎండింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. సో ఇక్కడ 7 అయిపోయాయి కదండి. ఇక్కడి నుంచి ఇలా తీసి ఇలా అనేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ 7 వేసాం కదా, ఇటు 3 వదిలేసి ఇక్కడ వరకు మనం నిడిల్ మీద థ్రెడ్ లేకుండా, అంటే దీని నెక్స్ట్ ఇలా అని లోపల నుంచి ఇలా తీసుకొని ఇలా అనేయడం.
చూడండి 3, ఇది 7. సో ఇలా అనుకున్నాక మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఉల్టా తిప్పాలండి. ఇటువైపుకి ఇలా ఉంటుంది, ఈ వైపు ఇటు తిప్పాలి. తిప్పి ఏం చేయాలంటే ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదండి, ఇక్కడ సింగిల్ తీసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్లేస్, ఈ చైన్ వచ్చింది కదా, దీంట్లో నుంచి తీయాలన్నమాట నీడిల్ మనకి. సో ఉల్టా తిప్పిన తర్వాత చుట్టుకొని దీంట్లో నుంచి తీయాలి. ఇటు 7 వేసుకోవాలండి డబుల్ క్రోషే. 1, సేమ్ దాంట్లో నుంచి 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు 7 వేసాం కదండి. మరి ఏం చేయాలంటే ఇటు 3 ఉన్నాయి కదా, 1, 2, 3 ఈ 4th వన్లో ఇటు 3. సో ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇది ఇలా వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ 7 అనమాట, ఈ ముందు ఇది ఉంది కదా, ఈ చైన్ లాగా ఒక దాంట్లోంచి తీసి ఇలా 7 టైమ్స్ వేసుకోవాలండి. సెవెన్ అయిపోయాక సేమ్ దీంట్లో నుంచి ఇలా వేయాలి. మళ్ళీ 7 దీంట్లో. సో డిజైన్ వస్తుంది అన్నమాట. వన్ 2 3 దీంట్లో తీయాలి. చూడండి ఇలా వస్తుంది. అంటే ఇక్కడేమో ఇలా బొడిపెల్లా కనపడుతూ ఉంటుంది, ఇది ఇలా వస్తుంది అనమాట డిజైన్. సో ఈ లైన్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఇలా ఉంటుందన్నమాట అల్లిన తర్వాత. సో అంటే మనకి లెంత్ చూసుకొని ఎంతైనా అల్లుకోవచ్చు. సో నేను ఏం చేశాను అంటే మధ్యలో ఒక 6 లైన్స్ వేసిన తర్వాత ఇలా మనం ఉల్టా చూసుకుంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. సో 6 లైన్స్ వేసిన తర్వాత ఇలా నేను ఒక లైన్ ఇది అల్లాను, మళ్ళీ ఒక లైన్ మధ్యలో ఇది అల్లాను. సో ఈ కలర్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఇక 2 వేసుకున్నాను అనమాట, 2 లైన్లు వేసుకున్నాను. అంటే మొత్తం లైట్ కలరే కనిపిస్తుంది, తొందరగా మాసిపోతుందని మధ్యలో అలా డిజైన్ కింద అలా మార్చుకున్నాను. సో ఎలా అయినా వేసుకోవచ్చు, అది అటువైపు అయినా వేసుకోవచ్చు, ఇటువైపు అయినా వేసుకోవచ్చు. సో నేను కింద ఏంటంటే పిల్లలకి ఇలా బాగుంటుందని చెప్పి నేను ఈ కుచ్చులు కట్టానండి. సో ఇది ఎలా కట్టాలో నేను చూపిస్తాను. ఇది మీకు తెలిసే ఉంటుంది, నేను ఇంకోసారి చూపిస్తాను మీకు. నేను ఒక డార్క్ కలర్, ఒక లైట్ కలర్ కట్టానండి నేను. సో ఇలా 10 తీసుకున్నాను. ఒక 10 రోస్ ఇలాగ తీసుకున్నానండి. దీంట్లో ఈ మధ్యలో నుంచి
ఇలా ఈ మధ్య ఇక్కడ మనం అటు 6 ఇటు 6 తీసుకున్నాం, అటు 3 ఇటు 3 వదిలేస్తాం కదా, ఈ మధ్య దాంట్లో నుంచి ఇలా తీసుకొని ఇలా అన్నీ ఇలా సమానంగా చూసుకొని మనం కట్ చేసుకోవడమేనండి. ఇలా సమానంగా చూసుకొని మనం ఇలాగా దీన్ని థ్రెడ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా టైట్ చేసుకోవాలి. అంటే కలర్ కాంబినేషన్ బట్టి కూడా ఇది లుక్ ఎక్కువగా వస్తుందండి. కలర్ ఒకటి డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి అలా తీసుకోవాలి ఇది. సో అప్పుడైతే స్కర్ట్ బాగా కనిపిస్తుంది. టాప్ కూడా మనం దీని స్లీవ్లెస్ కూడా అల్లుకోవచ్చు, లేదా ఒక్క స్కర్ట్ వేసుకొని వదిలేయచ్చు. పైన టాప్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, పిల్లలు బాగా కనిపిస్తారనమాట దీంట్లో. టైట్గా ఇలా లాగేసుకోవాలి. మనం పూలకు కడతాం కదా, ఆ ముడే అనమాట. ఇలా చేసుకొని కడితే చాలు. సో ఇది మనం సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకుంటే ఇలా ఏ హెచ్చు తగ్గులు రాకుండా కనుక నీట్గా ఉందనుకోండి, బాగుంటుందన్నమాట. ఇలాగ స్కర్ట్ ఇలా ఉంటుంది చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మధ్యలో అనుకున్నాం కదా, దీంట్లో నుంచి తీసేయాలి. ఇలాగా తీసేసిన తర్వాత మనం ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఈ మధ్య వరకు వెళ్ళాలండి. ఇలా నిడిల్లో నుంచి తీసుకొని ఇలా అనేయాలి. సో పైన చైన్ స్టిచ్ లాగా వస్తుంది. చుట్టుకొని తీసి దీంట్లోంచి తీసేయాలన్నమాట. ఇప్పుడు 7 కావాలి కదా, 1 2 3, ఇది 4, ఈ 4 దాంట్లో నుంచి వరకు రావాలి ఇక్కడ ఇలా. సో చూడండి, ఇలా బుడపగా వస్తుందన్నమాట. ఒకటేమో లోపలికి, ఒకటి బయటికి ఇలా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇదనమాట. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, దీన్ని ఏం చేయాలంటే ఇటు తిప్పుకోవాలి. ఒకటేమో లోపలికి వస్తుంది, ఒకటి బయటకు వస్తుంది. అలా తిప్పుకుంటే మనకి డిజైన్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ చైన్ స్టిచ్ ఉంది కదండి, ఈ ప్లేస్లో ఇది ఉంది కదా, దీంట్లో నుంచి 7 టైమ్స్ తీయాలి. సేమ్ ఇక్కడ మీరు కావాలంటే మీరు ఒక కలర్, మీరు 2 కలర్ డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ఒకటి లైట్ ఒక డార్క్ వేయచ్చు. ఇప్పుడు ఇది లైట్ వేస్తే ఇది డార్క్, ఒక లైట్ ఒక డార్క్, అలా స్కర్ట్ మొత్తం అల్లచ్చు. ఇప్పుడు ఇక్కడ అల్లినట్టుగా కలర్తోనే అల్లచ్చు. 2 కలర్స్ వేస్తే కూడా బాగుంటుంది. ఇలా 7 వేసుకోవాలండి. 4 5 7 అయ్యాయి కదండి. సో మళ్ళీ మధ్యలో మనం తీసుకోవాలి. ఇది కదా 1 2 3 4th 1, అంటే అక్కడ 3 ఇక్కడ 3 వదిలేసి తీసేసుకోవాలి. మళ్ళీ ఈ ప్లేస్లో సేమ్ ఇదే, దీంట్లో 7. సో మొత్తం స్కర్ట్ అంతా కూడా ఇలాగే వెళ్ళాలండి. సో అప్పుడంటే ఒకటి చూడండి, ఇవి 2 ఒకలా అనిపిస్తాయి, ఇది నెక్స్ట్ వేసేవి 2 ఒకలా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇది ఒక కలర్ వేసుకోండి, ఇది ఒక కలర్ వేసుకోండి, లేదా సింగిల్ కలర్ అల్లేసేయండి. సో ఇలా చాలా బాగుంటుందండి. సో నేను స్కర్ట్ అయిన తర్వాత నేను చూపిస్తాను.